మరి ఈరోజు నేను చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా మంచి జీవితం జీవించాలంటే. ఈరోజు వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా మంచి జీవితాన్ని జీవించాలి అంటే అనేటువంటి టైటిల్ని నేను ఇస్తా ఉన్నాను. మరి జీవితం చాలా విలువైంది, జీవితం చాలా విలువైంది. ఈ విలువైనటువంటి జీవితాన్ని అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ కోరిక అందరికి కూడా ఉంటుంది. మరి ఏ వ్యక్తినైనా కానీ మీరు ఈ విధంగా అడగొచ్చు, నువ్వు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు ఎక్కువగా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, నా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాకు ఎటువంటి తగాదాలు గొడవలు లేకుండా శాంతి సమాధానంతో నా జీవితం ఉండాలి అని చెప్పేసి సమాధానం చెప్తూ ఉంటారు. మరి అందరూ కూడా దాన్నే కోరుకుంటూ ఉంటారు, అందరూ కూడా దాన్నే వెతకాలనేటువంటి తపనతోటి ఆశతోటి ముందుకు కొనసాగుతూ ఉంటారు. అయితే అందరూ కూడా నిజమైనటువంటి సంతోషం కలిగి ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క వెతికేటువంటి క్రమంలో ఉంటూ ఉంటారు. మరి బైబిల్ గ్రంథంలో తప్పిపోయినటువంటి కుమారుడు కూడా నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అలా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడు అంటే, నేను స్వేచ్ఛగా ఉండడంలో సంతోషం ఉంది అని చెప్పేసి ఆలోచన చేశాడు. తర్వాత నాకు నచ్చింది చేయడంలో నాకు సంతోషం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేశాడు. దేవునికి దూరంగా నా తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం నాకు సంతోషము అని చెప్పేసి ఆలోచన చేశాడు. అంతేకాకుండా ఆయన ఏమనుకున్నాడంటే, చాలా ఈ లోకంలో చెడ్డవాటిగా పిలువబడుతున్నటువంటి వాటిల్లో ఆనందం ఉంది అని చెప్పేసి, ఆ వ్యసనాల్లో కూడా ఆనందం అని చెప్పేసి వాటిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చేయగా చివరికి వాటిల్లో సంతోషం లేదని, సంతోషకరమైన జీవితం లేదని నిరాశ చెందినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సంతోషకరమైన జీవితం జీవించాలని చాలామంది రాంగ్ వాటిల్లో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. సంతోషకరమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో తప్పుగా ఉన్నటువంటి వాటిల్లో సంతోషాన్ని ఎదకాలని ఆశపడతా ఉంటారు. అందుకే టిమ్ కెల్లర్ అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, మోస్ట్ పీపుల్ సీకింగ్ ద హ్యాపీనెస్ ఇన్ ద రాంగ్ థింగ్స్ అని చెప్పేసి అన్నాడు. చాలామంది సంతోషం అంటే ఏదో డబ్బుల్లోనూ లేకపోతే మందు విందుల్లోనూ ఉంటుందో అని చాలామంది అనుకొని తప్పుడు వాటిల్లో వారి యొక్క సంతోషాన్ని ఎదుగుతున్నారు, కానీ నిజమైన సంతోషాన్ని వారు వెతకట్లేదు. కాబట్టి మోస్ట్ పీపుల్ సీక్ ద హ్యాపీనెస్ ఇన్ ద రాంగ్ థింగ్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నిజమైనటువంటి సంతోషం రాంగ్ థింగ్స్లో లేదు అని వివరించడం కొరకే ఈరోజు పేతురు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసుకోవాలని ఈరోజు పేతురు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పేతురు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నిజమైన సంతోషం ఎలా కలుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే ప్రథమముగా సొలొమోను కూడా ఒక పొరపాటు చేశాడు. ఏమని చేశాడు అంటే, నిజమైన సంతోషము వీటిలో ఉంటుంది, వాటిలో ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నిట్లో వెతుకుతూ ఉన్నాడు. చివరికి వేటిల్లో కూడా ఆయన కనిపించకపోగా ఆయన ఏమన్నాడు అంటే, నిజమైన సంతోషం దేంట్లో ఉంటుందంటే దేవుని మాటలు వినటంలోనూ దేవుని మాటకు లోబట్టంలోనూ నిజమైన సంతోషం ఉంటుంది. నిజమైన సంతోషమైన జీవితం దానిలోనే మనం జీవించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉండండి. సొలొమోను కన్నా జ్ఞాని ఎవరు లేరు, సొలొమోను కన్నా ధనవంతుడు ఇప్పటికీ ఎవరు లేరు, సొలొమోను కంటే శ్రీలోలుడు ఎవరు కూడా లేరు, సొలొమోను కంటే ఆస్తిపరుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన అనుకున్నాడు హ్యాపీనెస్ వీటన్నిటి వల్ల వచ్చిందని అనుకున్నాడు, కానీ చివరికి ఏమంటే వాటన్నిటి వల్ల కాదు, కానీ దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఆశ్రయించి దానికి విధేయత చూపించడం ద్వారానే నిజమైన సంతోషం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అదే కోణంలోంచి ఇప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నిజమైన సంతోషం ఎక్కడుంది అని మాట్లాడుతూ, నిజమైన సంతోష జీవితాన్ని జీవించాలనుకుంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 10-12 చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నవలను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ఇదే వచనాన్ని నేను
ఎన్ఎల్టి వర్షన్లోంచి మరొక వర్షన్లోంచి సింప్లిఫై చేస్తూ నేను చదువుతాను. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. లేఖనాలు చెప్తా ఉన్నాయి, వినండి, లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీరు మంచి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే, చాలా సంతోషకరమైన రోజులు చూడాలనుకుంటే, చెడు మాటలు మాట్లాడకుండా మీ నాలుకను, మరి అబద్ధాలు చెప్పకుండా మీ పెదవులను కాచుకోండి. 11వ వచనం, మీరు ఆ విధంగా చేసి కీడు నుండి తొలగి మేలు చేయవలను. ప్రభు కనులు మీ మీదను, ఆయన చెవులు మీ ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మరొకసారి చదువుతాను. మీరు లేఖనాలు చెప్తున్నాయి, మీరు మంచి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే, చాలా సంతోషకరమైన రోజులు చూడాలనుకుంటే, చెడు మాటలు పలకకుండా మీ నాలుకను, అబద్ధములు చెప్పకుండా మీ పెదవులను కాచుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు వినడం ద్వారా, ఆ మాటలు లోబట్టడం ద్వారా సంతోషకరమైన జీవితం జీవించవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో నిజమైనటువంటి సంతోష జీవితం ఏ విధంగా మనకు వస్తుంది అని మాట్లాడుతూ ఆయన ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవితము గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగు చేయను. అంటే నా మాటలు విని నేను ఏదైతే చెప్తున్నాను, నిజమైన సంతోషం ఎక్కడుందో చెప్తున్నానో దాని ప్రకారంగా నువ్వు పాటించి అవలంబించడం ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తర్వాత నువ్వు శాంతిని వెతికేటువంటి వ్యక్తిగా అవుతావు, శాంతిని కలుగుతుంది, సుఖ జీవితంతో నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవించగలవు అని కూడా చెప్తా ఉన్నాడు. మరి అదే మాటను ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, అదే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి సందర్భాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సందర్భాన్ని గమనిస్తే 8 నుంచి 9 వచనాల్లో పేతురు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవులు మంచి జీవితాన్ని జీవించాలి అంటే క్రైస్తవులంతా ఏక మనసు కలిగి ఐక్యంగా సామరస్యంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమనంటే, ఒకరి సుఖదుఖములందు మరొకరు పంచుకునేటువంటి వారుగా, ఒకళ్ళ పట్ల మరొకరు సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా, కరుణ కలిగినటువంటి వారుగా, వినయభావం కలిగి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దూషణకు ప్రతిదూషణని చేయకుండా మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రైస్తవ జీవితాన్ని, సంతోషకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఈ విధంగా ఉండాలని మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, అక్కడ ఆ వచనాల్లో సరైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి అని మాట్లాడుతాడు. మీరు ఇతరుల పట్ల సరిగా ఉండాలి, మీ ప్రవర్తన ఇతరులతో కూడా సరిగా ఉండాలి, ప్రతి కీడు చేయకూడదు. కాబట్టి మీ రెస్పాన్స్ కూడా, మీ స్పందన కూడా సరిగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు, మరొక 2 పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 12 వచనాల్లో ఏం మాట్లాడుతారంటే, దైవికమైనటువంటి మళ్ళీ 10 నుంచి 12 వచనాల్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సరి అయినటువంటి దైవిక జీవన ప్రమాణం కలిగి జీవించాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సరి అయిన దైవిక జీవిత ప్రమాణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత సరి అయిన దైవిక ప్రేరణ కలిగి జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సరి అయిన దైవిక ప్రేరణ కలిగి జీవించాలని మాట్లాడుతూ ఉన్నాడు 12వ వచనంలో. తర్వాత 10 నుంచి 11 వచనాలు ఏం మాట్లాడతారంటే, సరి అయిన దైవిక జీవిత ప్రమాణాన్ని కలిగి జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సరైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అంటే మీరు సరిదిద్దుకోవాల్సినవి మీ జీవితంలో ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మీరు సరైనటువంటి సంతోషభరితమైన జీవితం జీవించాలంటే మీకు ఒక మోటివేషన్ కావాలి, మీకు ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, దైవ ప్రేరణ మీకు అవసరం కాబట్టి అని చెప్పేసి మాట్లాడుతూ, అంటే దైవ ప్రేరణ కూడా సరైన జీవితం జీవించడానికి కావాలి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు 2, ఒకటేమో సరిదిద్దుకునేటువంటిది, సంతోషకరమైన జీవితం జీవించాలంటే సరిదిద్దుకోవాలి. రెండోది ఏంటంటే, సంతోషకరమైన జీవించడానికి మోటివేషన్, ప్రేరణ, ప్రోత్సాహం కూడా మీకు కావాలి. ఆ దేవుని వల్ల కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతారు. 2 విషయాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటి విషయాన్ని ఈ సమయంలో మనం చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, సరి అయిన దైవిక జీవన ప్రమాణము కావాలి అంటే సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే
మొట్టమొదటిగా ఏం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే, గాడ్లీ లైఫ్ని మీరు జీవించాలి. గాడ్లీ లైఫ్ని అంటే దైవికమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాలు మీరు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాల ద్వారా, దైవికమైనటువంటి గాడ్లీ లైఫ్ జీవితాల ద్వారా మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవించగలరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్లో ఏమని మాట్లాడుతున్నాడంటే, అంటే మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి, దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ స్టాండర్డ్స్ని, రైట్ స్టాండర్డ్స్ని కలిగి ఉండాలి. అంటే మొట్టమొదటిగా మీరు గాడ్లీ లైఫ్ని ఇష్టపడాలి, దైవికమైన జీవితాన్ని ఇష్టపడాలి. అంతేకాకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మీరు వెంబడించేటువంటి వారుగా ఉండాలి. ఇలా ఉండడం ద్వారానే మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవించలేరు, సంతోషకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు. ఇలా లేకపోతే సంతోషకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు అని చెప్పేసి మాట్లాడతాం. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, గెట్ హోలీ దెన్ గెట్ హ్యాపీ. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో అప్పుడే నీకు సంతోషము. పరిశుద్ధత లేకుండా, దైవికమైనటువంటి భయభక్తులు లేకుండా నీకు ఎప్పటికి కూడా పరిశుద్ధత రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సరిచేసుకోవాల్సి ఉన్నాయి, మీ జీవితంలో సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి. ఆ సరిచేసుకోవాల్సింది ఏంటో ఇప్పుడు చెప్తా ఉన్నాడు. సంతోషకరమైన జీవితం జీవించాలంటే కొన్ని సరిచేసుకోవాలి. ఆ సరిచేసుకోవాల్సిన ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్లో విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలు ఒక్కోటి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా రైట్ జీవితం జీవించాలనేటువంటి, సరైన జీవితం జీవించాలనే కోరిక కలిగి ఉండాలి. తర్వాత చెడు మాట్లాడకుండా నాలుకను కాచుకోవాలి, అబద్ధాలు చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి, కీడు నుండి తొలగిపోవాలి. ఐదవదిగా ఏంటంటే మంచి చేయాలి. ఆరోదిగా సమాధానము వెతకాలి. చూడండి, 1 by 1 చూడండి. జీవమును ప్రేమించి, అంటే మంచి జీవితం జీవించాలంటే ఆశ నీకు ఉండాలి. రెండోది వచ్చేసరికేమో చెడు మాట్లాడకుండా మీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. మూడోదిగా కపటపు మాటలు చెప్పకుండా మీ పెదవులను కాచుకోవాలి. నాలుగోది మీరు కీడు చేయకుండా ఉండాలి. ఐదోదిగా మంచి మేలు చేయాలి. ఆరోదిగా సమాధానము వెతకాలి. చూడండి, 10వ వచనం అంతటిని గమనిస్తే, 11వ వచనం 10వ వచనం గమనిస్తే ఈ విషయం అంతా కూడా మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్లు ఏంటంటే, సరి అయినటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఇవి నువ్వు సరి చేసుకోవాలి, వీటిని నువ్వు తొలగించుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటిగా సంతోషకరమైన జీవితం జీవించాలనేటువంటి కోరిక కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూద్దాం. సంతోషకరమైన జీవితం జీవించాలనేటువంటి కోరిక సహజమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది భక్తిపరుడైనా భక్తిహీనుడైనా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితాన్ని జీవించాలనేటువంటి కోరిక అనేది సహజంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి డాక్టర్స్ ఏమన్నారంటే ఏ వ్యక్తి అయితే హ్యాపీగా ఉంటాడో ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు, అతడికి చాలా రోగాలు దరికి రావు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులటువంటి మనం కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఆలోచనలోనో, దిగులుగానో, కుమిలిపోతానో, విచారంగానో, నిరీక్షణ లేనటువంటి వారుగా ఉంటే చాలా రోగాలు కూడా మన దగ్గరకు వస్తాయని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి సంతోషకరమైన జీవితం జీవించాలంటే ఒక డిజైర్, ప్యాషన్ అనేది మనకి ఉండాలి అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. మరి ఈ పేతురు భక్తుడు ఎక్కడ నుంచి, ఏ బ్యాక్గ్రౌండ్లోంచి ఈ 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకసారి చెప్దాం. సరైన జీవించాలని కోరిక మనకు ఉండడం మంచిదే. ఏ బ్యాక్గ్రౌండ్లోంచి, ఏ సిస్టంలోంచి, ఏ విధానంలోంచి, ఏ బ్యాక్గ్రౌండ్లోంచి ఇది మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది యాస్టిస్గా కీర్తనలో ఈ యొక్క వచనాలు ఉన్నాయి. 34వ కీర్తన హిస్టారికల్ కాంటెస్ట్లో మనం ఒకసారి గమనించినప్పుడు, ఈ యొక్క వచనాల యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గమనించినప్పుడు, కీర్తన 34, 11, 14 వచనాల్లో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క వచనాల యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆ యొక్క ఆలోచనలో నుంచి, ఆ తలంపుల్లోంచి, ఆ ఉద్దేశాల్లోంచి ఈ మాటలు ఆయన రాస్తా ఉన్నాడు. 34వ కీర్తన 11 నుంచి 14 వచనాలు ఒకసారి మనం చూద్దాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడెవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా మీ పెదవులను కాచుకొనుము. కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది,
ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు దావీదు ఈ కీర్తన రాశాడు. అంటే దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాని వాళ్ళకి ప్రవర్తించి అతని చేత తోలివేయబడినప్పుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. ఈ దావీదు ఏ విధంగా రాస్తున్నాడు అంటే, ఈ కీర్తన ఏ సందర్భంలో రాస్తా ఉన్నాడంటే, ఇదిగో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, యెహోవాని నీ జీవితంలో ఆధారం చేసుకుని బ్రతకాలి. అలా బ్రతికేటువంటి కోణంలో కొన్ని నువ్వు సరి చేసుకోవాలి. వాటిలో మొట్టమొదటిగా ఏంటంటే నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని మాట్లాడుతూ, నీ పెదవులను కాచుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ, ఈ నాలుక, ఈ పెదవులు, వీటి యొక్క దుష్టమైన మాటలు, కపటం మాటలు ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. వీటిని నువ్వు కొనసాగించినట్లయితే నువ్వు సంతోషకరమైన జీవితం జీవించలేవు. కాబట్టి కీడు చేయటం కూడా, కీడులో కూడా, దుర్మార్గతలో కూడా చాలా భయంకరమైనది ఉంది. ఈ దుర్మార్గం నువ్వు చేసినట్లయితే నువ్వు సంతోషకరమైన జీవితం జీవించలేవు. కాబట్టి వీటన్నిటిలోంచి నువ్వు వీటన్నిటిలో తొలగి నువ్వు సరైనటువంటి జీవితం జీవించినప్పుడు నీ పక్షమును దేవుడు ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నీకు న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు, నీకు సమీపంగా కూడా దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు సంతోషకరమైన జీవితం జీవించాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి, ఆ భయభక్తులో మార్గమైనటువంటి కొన్ని వాటిని నువ్వు వదులుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతారు. అదే విషయాన్ని సంతోషకరమైన జీవితం జీవించాలనేటువంటి ఆశ మీ అందరూ కూడా ఉండాలి అని మాట్లాడుతూ పేతురు ఏమన్నాడు అంటే, మీరు నీతి జరిగించేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడో తెలుసా? నీతి జరిగిస్తూ సంతోషకరమైన జీవితాలు జీవించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్పేసి మాట్లాడుతూ 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మన మీద మోసుకొనును, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నొందురు. ఇప్పుడు ఏమన్నాడంటే, అంతకుముందు మనం ఎలా ఉన్నాము అంటే నీతి లేనటువంటి వారుగా ఉన్నాం. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతియుక్తుడైనటువంటి దేవుడు మీ కొరకు కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఆ యొక్క శిలువలో మీ యొక్క దోషములన్నిటిని కూడా కప్పివేశాడు, వాటన్నిటిని తొలగించాడు. కాబట్టి మీరు నీతియుక్తమైనటువంటి జీవితాలను జీవించాలి. సంతోషకరమైన జీవితాలు జీవించాలి అంటే నీతియుక్తమైనటువంటి జీవితాలు జీవించాలంటే ఆశ మీకు కలగాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతూ ఉన్నంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కూడిన ఆశలో అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. ఇదిగో ఆ జీవితం జీవించడానికి మిమ్మల్ని పిలవట్లేదు, వ్యర్థమైన జీవితం జీవించడానికి పిలవట్లేదు. ఇదిగో నేను పరిశుద్ధుడిని అన్నాను. ఇదిగో నాలాంటి స్వభావం కలిగినటువంటి నా పిల్లలాంటి వారుగా మీరున్నారు. కాబట్టి నాలాంటి స్వభావం మీరు కలిగి ఉండాలి. కాబట్టి మీ పాత రోత జీవితం యొక్క వ్యర్థతను మళ్ళీ మీరు కొనసాగించినట్లయితే సంతోషకరమైన క్రైస్తవ జీవితం మీరు జీవించలేదు. అందుకు మిమ్మల్ని నేను పిలుచుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, 1వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనోడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. తర్వాత 2వ అధ్యాయం చూడండి, ప్రభు దయాళుడని మీరు చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించండి అన్నాడు. ఐఆమ్ కాలింగ్, మిమ్మల్ని పిలుస్తున్నాను, పరిశుద్ధతలోకి మిమ్మల్ని పిలుస్తున్నాను, సంతోషకరమైన జీవితాలు జీవించడం మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను. ఈ జీవితాలు జీవించాలి అంటే అసలు మీరు ఎవరో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ జీవితాలు జీవించాలో జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడుతూ, ఇదిగో నేను మీ కొరకు రక్తమును కార్చాను. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి మీ కొరకు నేను రక్తం కాయరలేదు. ఇదిగో చెడు మాటలు మాట్లాడడానికి, చెడు జీవితాలు జీవించడానికి, కీడులో మీరు ఉండిపోవడానికి నేను రక్తం కార్చలేదు. నేను దేని కొరకు రక్తం కార్చి తెలుసా? వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించి నిత్య జీవ మహిమ కొరకు నా రక్తమును మీ కొరకు కార్చాను. కాబట్టి దోషణ మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె మీరు ఉండాలి. ఆ విధమైన జీవితం జీవించడం అనేది ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా మీకు ఆశీర్వాదమే అని చెప్పేసి మాట్లాడదు. ఆ కాంటెస్ట్లో
ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమని మాట్లాడంటే సంతోషకరమైనటువంటి జీవితం జీవించాలంటే ఆశ మీకు ఉండాలని మాట్లాడు. రెండవ మాట ఏం మాట్లాడుతుంటే ఆ సంతోషకరమైన జీవితం జీవించాలంటే మీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతాడు. మీ నాలుకను అదుపులో ఉంచుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయం మాట్లాడు చూడండి. చెడ్డ మాట పలుకుండా మీ నాలుకను, కపట మాటలు చెప్పకుండా మీ పెదవులను కాచుకొనవలను అని చెప్పేసి మాట్లాడుతాం. ఎందుకు ఇంత తీవ్రంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే మనందరం కూడా రక్షించబడినటువంటి వారమే. సంతోషమైన క్రైస్తవ జీవితాలు జీవించలేకపోవడం కారణం ఏంటంటే మన నోటి మాటలు. మన నోటి మాటలు సంతోషకరమైన జీవితం జీవించలేకపోవడానికి గల కారణము చూడండి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా తప్పు రాయబడదు. కాబట్టి సంతోషకరమైన జీవితాలు జీవించలేకపోతున్నాం అంటే మన నోటి మాటలు కూడా సరిగా లేవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సామెతలు 18:21 అంటాయి, జీవమరణములు నాలుక వశంలో ఉన్నవి. అది ఒక వ్యక్తిని జీవంలోకి నడిపించింది, ఒక వ్యక్తి మరణంలోకి కూడా నడిపించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు మొదటి అధ్యాయం 26వ వచనంలో, నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావంటే నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోవడమే ఒక రకంగా నిజమైన భక్తి చేస్తున్నట్లు. నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోలేదంటే, నీ మాటను నువ్వు కంట్రోల్ చేసుకోవట్లేదంటే నువ్వు చేసేటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 3వ అధ్యాయంకి వచ్చేసరికి యాకోబు ఏమంటాడు అంటే, ఓడలను చుక్కాని చేత లంగరు చేత వాటిని కంట్రోల్ చేయగలము, గుర్రాలను కళ్ళెం చేత కంట్రోల్ చేయగలము. కాబట్టి మానవునంతా కూడా ఏది కంట్రోల్ చేస్తుందంటే నాలుకే కంట్రోల్ చేస్తుంది. అసలు నాలుక నీ వ్యక్తిత్వం అంతటిని కూడా చెప్తా ఉంది. నాలుక నీ వ్యక్తిత్వం అంతా కూడా చెప్తా ఉంది. నీ హృదయానికి ప్రతిబింబమే నాలుక. అంటే ఎక్స్రే ఆఫ్ యువర్ హార్ట్ అంటే నీ హృదయానికి ఒక ఎక్స్రే లాంటిది. నీ హృదయంలో ఏముందో అది నాలుక మాట్లాడుతుంది. కాబట్టి నాలుక భయంకరమైంది, అది అగ్నితో కూడింది. అది ఏం చేస్తుందంటే మరణకరమైన విషయంతో నిండింది. నీ ప్రవర్తన చూపిస్తుంది. నాలుక అగ్నియే. నోటి మాట నుండే ఆశీర్వాదం రావచ్చు, ఆ నోటి మాట నుండే శాపం కూడా రావచ్చు. కాబట్టి నాలుక విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, మీ మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, లూజ్ లిప్స్ సింక్ షిప్స్ అని చెప్పేసి అన్నాడు. ఒక చిన్న రంధ్రము పెద్ద ఓడని ఏ విధంగా అయితే ముంచి వేస్తుందో, చిన్న మాట ఒక వ్యక్తి జీవితాన్ని కూడా ఆ విధంగా చేయగలదు అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి లూజ్ లిప్స్ అంటే నోటి దురుసు ఏమన్నాడంటే సింక్ ద షిప్స్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఓడలను సైతం ముంచివేయగలదు అని చెప్పేసి మాట్లాడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క నాలుకను చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకోవాలి, అదుపు చేసుకోవాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సోక్రటీస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఉన్నాడు. సోక్రటీస్ అనేటువంటి అరిస్టాటిల్, సోక్రటీస్ అనేటువంటి కొంత తత్వవేత్తలు ఉన్నారు. సోక్రటీస్ దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, వినాలి, పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఇదిగో గురువుగారు, నేను మంచి వక్తను కావాలి, బాగా మాట్లాడేటువంటి వక్తను కావాలి, మంచి స్పీకర్ను కావాలి, ప్రీచర్ను కావాలి, నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. సోక్రటీసు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు చాలాసేపు సోక్రటీస్తో మాట్లాడు. అంత అయిన తర్వాత సోక్రటీస్ అన్నాడు, నువ్వు నాకు డబుల్ ఫీజు పే చేయాలని చెప్పేసి అన్నాడు. అంటే 2 అంతల ఫీజు నాకు పే చేయాలని చెప్పేసి అప్పుడు ఒకసారిగా ఆశ్చర్యపోయాడు. అదేంటి, అందరూ వక్త కావడానికి, మంచి ప్రీచర్ కావడానికి ఎంత ఫీజే పే చేస్తే ఇన్ని డబ్బులే నీకు ఫీజుగా కడితే నువ్వేంటి నా దగ్గర డబుల్ అడుగుతున్నావు అని చెప్పేసి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, వాళ్ళందరికీ అదే ఫీజు కానీ నీకైతే నేను 2 పనులు చేయాలి నీ విషయంలో. మొట్టమొదటగా నీ నాలుకను కంట్రోల్ చేయాలి, తర్వాత రెండోది ఏంటంటే నువ్వు సరిగా మాట్లాడేట్లుగా నిన్ను తర్ఫీదు చేయాలి. కాబట్టి నాలుకను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి నువ్వు దానికి కూడా ఫీజు కట్టాలి. తర్వాత నువ్వు మంచి వక్తగా ప్రీచర్ కావాలంటే దానికి కూడా నువ్వు ఫీజు కట్టాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి నాలుకను కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టము. నాలుక కంట్రోల్ చేసుకోకపోతే చాలా డ్యామేజ్ కూడా జరిగిద్ది అనే విషయాన్ని కూడా మనం అర్థము చేసుకోవాలి. మన మాట సరిగా లేకపోతే చాలా డ్యామేజ్ జరిగిద్ది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు 147వ కీర్తన 3వ వచనంలో అంటాడు, యెహోవా నా నోటిని కావలి ఉంచుము, నా పెదల ద్వారమును కాపు పెట్టుము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే యెహోవా నా నోటికి కావలి ఉంచు, నా మాటలు అంత మంచివి కాదు,
నా మాటలు ఏం మాట్లాడతానో తెలియదు, కాబట్టి నా నోటికి కావలి ఉంచు, నా పెదలో దూరముకు కాపు పెట్టుము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక భక్తుడు అన్నాడు, వర్డ్స్ యాజ్ ఏ వెపన్స్ అని చెప్పేసి అన్నాడు. మీ మాటలే కొన్నిసార్లు ఆయుధములుగా వెళ్ళి ఇతరులు నష్టపరుస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మన మాట తీరు సరిగా లేకపోతే కుటుంబాల్లో మ్యారేజ్, ఆ యొక్క వివాహ వ్యవస్థ కూలిపోతుంది. మన మాటలు సరిగా లేకపోతే అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు, స్నేహితుల యొక్క ఫ్రెండ్షిప్ అంతా కూడా, ఆ స్నేహితం అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. మన మాటలు సరిగా లేకపోతే ఇతరుల యొక్క హృదయాలను గాయపరిచేటువంటి వారుగా ఉంటాం. మన మాటలు సరిగా లేకపోతే కుటుంబాల్లో తగాదలు, గొడవలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మన మాటలు అనేవి సరిగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతాను. అంటే ప్రభువా, నా నాలుకను కంట్రోల్ చేసే విషయంలో నువ్వు నాకు సహాయం చేయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, ఏమని అన్నాడు అంటే, మన తలలో ఒక స్క్రూ లూజ్గా ఉంది అని చెప్పేసి అన్నాడు. మన తలలో ఒక స్క్రూ లూజ్గా ఉందని చెప్పేశాడు. ఆ స్క్రూ దేనికి సంబంధించిందో తెలుసా? ఆ లూజ్ దేనికి సంబంధించి తెలుసా? నాలుగుకు సంబంధించిందని చెప్పేసి అన్నాడు. అంటే మన తలలో ఒకటి లూజ్గా ఉంది, ఆ లూజ్ యొక్క స్క్రూ ఏంటంటే మన నాలుగుకు సంబంధించినటువంటి స్క్రూ లూజ్గా ఉంది. అందరిలో కూడా ఈ లోపం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవునటువంటి మనము మన నాలుగు ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మాట్లాడి, క్రైస్తవునటువంటి మనము మన నాలుగు ద్వారా క్రీస్తుకు అవమానం తెచ్చేటువంటి వారుగా ఉండకూడదు. కాబట్టి సంతోషకరమైన జీవితం జీవించలేకపోతున్నాం అంటే మన మాట తిరిగి కూడా సరిగా లేదు. సంతోషకరమైన జీవితం జీవించాలంటే మన నోటిని, మన మాటలను కంట్రోల్ చేసుకునేటువంటి వారుగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి క్రైస్తవులుగా పిలువబడినటువంటి మనము మన నోటిని అదుపునే పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో కించపరిచేటట్లుగా, అవమానపరిచేటట్లుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారు ఇతరులను నిక్ నేమ్స్ పెట్టి పిలిచి వారిని అవమానపరిచేటువంటి వారుగా ఉంటారు. తర్వాత కొంతమంది ఏంటంటే క్రైస్తవులే యేసుప్రభువుని నమ్ముకున్నారు, వ్యర్థతనంతని కూడా తొలగించుకొని నూతన జీవితాన్ని కలిగి కానీ శాపపు మాటలే మాట్లాడుతాడు, శపిస్తూ ఉంటారు. శాపపు మాటలు పిల్లలను మాట్లాడతారు, పక్కనోళ్ళు మాట్లాడతారు, అందరిని కూడా మాట్లాడేటట్లుగా ఉంటారు. కొందరేమో అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క తప్పులను, లోపాలు చెప్పడం సరైంది, ప్రేమ లేకుండా, ప్రేమపూర్వకంగా కాకుండా ఒక విమర్శ ధోరణిలో ఏం చేస్తారంటే విమర్శిస్తూ వారి ముఖం మీదే, వాళ్ళ వెనుక వైపు విమర్శిస్తూ ఉంటారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కొన్నిసార్లు వంకర మాటలు మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవులు మనము క్రూకుడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు క్రైస్తవులైనటువంటి మనం సరసోక్తులు మాట్లాడుతూ ఉంటాం. చూడండి, సరసోక్తులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మన కల్చర్లో సరసోక్తి మాట్లాడటం అనేది ఏదో సంతోషకరమైనది, ఏదో ఎంజాయ్మెంట్ అనుకుంటాం. దయచేసి సరసోక్తులు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఒక చర్చిలో ఈ విధంగా ఒక ఆయన, పెద్ద ఆయన ఒక పాపను ఈ విధంగా అన్నాడు, ఏ పిల్ల ఎలా ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ తల్లిదండ్రులు ఆ పాస్టర్ గారికి కంప్లైంట్ చేశారు. ఆయన పదే పదే మా పిల్లని ఇలా అంటున్నాడు, సరసోక్తులు మాట్లాడుతున్నాడు మా పిల్లతోటి, అలా మాట్లాడదు చెప్పు అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి కంప్లైంట్ చేశారు. చూడండి, అవి మాట్లాడకూడదు. కొంతమంది వరస వచ్చారని చెప్పేసి ఆ వరస అని చెప్పేసి మన కల్చర్లో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. అశ్లీలతో కూడినటువంటి మాటలు, లేకపోతే ఇంకేదోలాగా మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవులైనటువంటి మనకి అది తగదు, వ్యర్థతను అనుసరించకూడదు. క్రీస్తు రక్తము మన కొరకు కాచబడలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నిజాయితీ లేని మాటలు, అత్యోశక్తి మాటలు, ముఖస్థుతి చేసే మాటలు, తర్వాత బూతు మాటలు, అపవిత్రతో కూడినటువంటి బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు, మోసగించేటువంటి కబుర్లు చెప్తూ ఉంటారు. తర్వాత కోపంతో కూడినటువంటి భయంకరమైన కోపంతో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత జడ్జిమెంటల్ తీర్పు తీర్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉంటారు. తర్వాత కపటపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇవన్నీ మాట్లాడుతా ఈ విధంగా జీవిస్తూ ఉంటే నువ్వు సంతోషంగా జీవించలేవని చెప్పేసి పేతురు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సంతోషంగా జీవించాలి అంటే నీ నాలుకను అదుపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నాలుక సరిగా లేకపోతే చాలా కుటుంబాల్లో నష్టం జరుగుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో నష్టం జరుగుతుంది, నీ ఫ్యామిలీ జీవితంలో నష్టం జరుగుతుంది. నువ్వు భార్యవైతే నీ భర్తకు విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తావు. నువ్వు భర్తవైతే నీ భార్యను విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తావు. నువ్వు యజమానుడు అయితే ఇదిగో నీ యొక్క పనిచేసే వాళ్ళ దగ్గరతో ఈ విధంగా మాట్లాడడం వల్ల వారికి నష్టాన్ని చేస్తావు. ఇదిగో నీ యజమానుల గురించి నువ్వు విమర్శిస్తూ మాట్లాడడం వల్ల అది నీకు నష్టము. కాబట్టి ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతావు.
క్రైస్తవులైనటువంటి వారు కూడా గవర్నమెంట్ని కూడా విపరీతంగా తిడుతూ ఉంటారు. గవర్నమెంట్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఏ గవర్నమెంట్ అయినా దాన్ని మనము లోబడాలి, దాన్ని అనుసరించాలి. అంతే చెప్పండి, ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము మన యొక్క నాలుకను, మన మాటలను చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని, చీటింగ్ చేసేటువంటి మాటలు సగం నిజమే చెప్తా ఉంటారు, తర్వాత ఇటువంటి అన్నీ కూడా చేయకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, నువ్వు కపటపు మాటలు చెప్పడం వల్ల నమ్మకత్వాన్ని కోల్పోతావు, కపటపు మాటలు చెప్పడం వల్ల నీ యొక్క పరపతి పోతుంది అని చెప్పేసి మాట్లాడతావు. కాబట్టి సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే ఈ పాపం మన యొద్ద నుంచి తొలగిపోవాలి. సంతోషకరమైన జీవితం జీవించాలంటే మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. సంతోషకరమైన జీవితం జీవించడానికి దేవుడు మనం పిలిచాడు. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు రక్తం కార్చింది, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం కార్చింది మన నాలుకను ఎలా పడితే అలా వాడటానికి కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టింది మన నాలుకను ఎలా పడితే అలా ఉపయోగించడానికి కాదు, ఇతరులను గాయపరచడానికి కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి మన నాలుకను తీసుకురావాలి. ఆయన మన కంట్రోల్ ఇవ్వగలడు, అభివృద్ధిని ఇవ్వగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంతే అనేటువంటి దానికి మనము అలా అనకూడదు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, నా మాటలు జారడం కంటే నా కాళ్ళు జారిపోవడము మంచిది, నేను కాళ్ళు జారి పడిపోవడం మంచిది, నా మాటలు జారి పడిపోవడం కన్నా నా కాళ్ళు జారి పడిపోవడం మంచిది అని చెప్పేసి అంటా అన్నాడు. చూడండి ఎంత తీవ్రమో. కాబట్టి యేసుక్రీస్తు అలాంటి ప్రవర్తన జీవించడానికి మన కొరకు రక్తం కార్చలా. ఆయన అమూల్యమైన రక్తం మన కొరకు కార్చింది దాని కొరకు కాదు, సంతోషకరమైన జీవితాలు జీవించడం కొరకు తన అమూల్యమైన రక్తం కార్చాడు. ఈ విధంగా మనం జీవించినట్లయితే ఆ రక్తమునకు విలువ ఉండదు, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణానికి విలువ ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి, మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు అబద్ధాలు చెప్పేటువంటి మాటలుగా ఉన్నాయా, క్రీస్తును అవమానపరిచేటువంటి మాటలుగా ఉన్నాయా, క్రీస్తుకు అవమానం తెచ్చేటువంటి మాటలుగా ఉన్నాయా? కాబట్టి దేవునికి మహిమ నీ మాటలను బట్టి, నీ నాలుక బట్టి వస్తుందా? మరి ప్రతి ఒక్క అవయవం కూడా దేవునికి చెందింది, మరి నాలుక కూడా దేవునికి చెందింది. ఈ అవయవాన్ని మనం ఎలా వాడుతున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ అవయవాన్ని ఎలా వాడుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంతోషకరమైన జీవితం జీవించాలంటే నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత రెండో విషయం, సంతోషకరమైన జీవితం జీవించాలంటే 11వ వచనం చూడండి, అతడు కీడు నుండి తొలగి, అంటే సంతోషకరమైన జీవితం జీవించాలంటే టర్న్ అవే ఫ్రమ్ ద ఈవిల్, అంటే కీడు నుండి తొలగిపోవాలి. ఇక్కడ కీడు అనగా పాపము, అంటే ఏదైతే పాపమైతే ఉందో ఆ పాపాన్ని బలముగా వ్యతిరేకించాలి, ఆ పాపము నుంచి దూరముగా మనం వచ్చేయాలి అని చెప్పేసి మాట్లాడుతాం, అంటే దూరముగా పారిపోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, పాపం మనలో ఉంటే హ్యాపీనెస్ మనలో ఉండదు. పాపానికి హ్యాపీనెస్కి విరుద్ధ స్వభావం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు హ్యాపీనెస్ కావాలా, కిల్ ద సిన్, పాపాన్ని చంపాలి. కాబట్టి పాపానికి ఆపోజిట్ వర్డ్ అని తెలుసా, పాపం ఉంటే హ్యాపీనెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటే పాపం ఉంటుంది. దైవికమైన హ్యాపీనెస్ గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ కొంటే హ్యాపీనెస్ వచ్చే హ్యాపీనెస్ గురించి మాట్లాడలా, ఓకేనా? దైవికమైనటువంటి హ్యాపీనెస్, వాస్తవమైనటువంటి హ్యాపీనెస్ ఉండాలి. చూడండి, పాపము చాలా వినాశనకారి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపము చాలా వినాశనకారి, మనిషి యొక్క ఆనందాన్ని అది దోచుకుంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క సంతోషాన్ని, సంతోషంగా జీవించేటువంటి జీవితాన్ని ఈ పాపము హరించి వేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చాలామంది సంతోషకరమైన జీవితం జీవించాలంటే పాపంలోనే సంతోషకరమైన జీవితం ఉంది, పాపంలోనే ఆనందం ఉంది అని చెప్పేసి చాలామంది పాపంలోనే ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అది తప్పు. సంతోషకరమైన జీవితం జీవించాలంటే నీలో పాపము ఉండకూడదు, నువ్వు పాపంలో కొనసాగకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక భక్తుడు అన్నాడు, పాపం మొదట ఆహ్లాదకరంగా కనిపిస్తుంది, ఆ పైన అది విషాన్ని
చిమ్ముతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక భక్తుడు అన్నాడు, పాపం మనల్ని ఎంత పాత రోతక జీవితానికైనా అది నెట్టగలదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక భక్తుడు అన్నాడు, సిన్ మేడ్ సియోన్ సిట్ ఇన్ ద బ్యాబిలోన్ అని చెప్పేసి మాట్లాడుతాను. అంటే పాపము యొక్క స్వభావము నీలో ఉంటే నువ్వెంత భక్తిపరుడుగా అంతకుముందు ఉన్నప్పటికీ కూడా నిన్ను లోకంలో అది ఉంచగలదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సియోన్ అనగా దేవునికి సంబంధించింది అనుకుంటే, ఈ సియోన్ను కూడా బాబిలోన్ అనేటువంటి లోకంలో ఉంచగలదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క జీవితము, ఈ పాపంతో కూడినటువంటి జీవితం వల్ల సంతోషము, దైవికమైనటువంటి సంతోషము, హ్యాపీనెస్, ఆనందంతో కూడినటువంటి జీవితం ఎన్నటికి కూడా ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చూడండి, మనం చాలామంది జీవితాలను చూస్తూ ఉంటాం. వారి జీవితాల్లో సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? వారు పాపంలో కొనసాగుతూ ఉంటారు. చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. వారి కుటుంబాల్లో సంతోషం ఉండదు. కుటుంబాలు పతనం అవుతూ ఉంటాయి. చాలామంది ఆ దురాశలకు వెళ్ళిపోయి ఈ ధనాపేక్ష చేత మరులు కొలపబడి ఏడవబడి వారు మొత్తం కూడా వారి జీవితాలను నష్టపరుచుకుంటూ ఉంటారు. యవనస్తులైతే పాపపు కోరికల చేత పట్టబడి ఆ పాపపు కోరికల చేత అణచివేయబడి వాళ్ళు జీవితంలో నిజమైన సంతోషాన్ని జీవించకుండానే పతనమయ్యేటువంటి వారుగా ఉంటారు. ఇక హృదయాల్లో చాలా రకమైన విగ్రహారాధనలు విగ్రహాలు పెట్టుకోవడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని జీవించలేరు. ఇంకా అనైతికమైన జీవితాలను జీవించడం ద్వారా సంతోషకరమైన జీవితాలు జీవించలేరు. ఇక్కడ ఏమన్నాడంటే పేతురు భక్తుడు, సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు కీడు నుంచి పారిపో అని చెప్పేసి మాట్లాడు. సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే నువ్వు పాపము నుండి పారిపో, పాపము నుంచి నువ్వు దూరంగా జరుగు, దాన్ని వ్యతిరేకించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సందర్భాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనిస్తే, అంతకు ముందు ఉన్నటువంటి వచనాలు చూస్తే ఇక్కడ మిమ్మల్ని 3వ అధ్యాయం నుంచి వస్తే, ఒకవేళ మిమ్మల్ని మీ భర్త, మొట్టమొదటిగా ఆ పురుషులు, మీ భర్త అవిశ్వాసై మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మీరు పాపం చేయొద్దు. టిట్ ఫర్ టాట్ లాగా చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. వారిని శ్రమ పెట్టవద్దు అని చెప్పేసి మాట్లాడతాం. తర్వాత కింద వచనాలకు వచ్చేసరికి, ఒకవేళ మీకు యజమానులుగా ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉంటే, వారు ఒకవేళ మీకు ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని భయంకరంగా దూషించినా, హింసించినా, వారికి తిరిగి ప్రతి కీడు చేయొద్దు అని చెప్పేసి మాట్లాడతాను. తర్వాత గవర్నమెంట్ మిమ్మల్ని పూర్తిగా హింసించిన ఆ గవర్నమెంట్ని నష్టపోయేటట్లుగా కూడా మీరు కీడు చేయొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నామంటున్నాడంటే 8-9 వచనాల్లో, ఒకవేళ ఎవరైనా కానీ మీకు కీడు చేసినట్లయితే ఆ సహోదరుల పట్ల కూడా మీరు కీడు చేసేటువంటి వారుగా ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడతాం. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం గమనిస్తే 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూస్తే, 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు ఒకసారి మనం గమనిస్తే చూడండి. అట్టి మనస్సును, మొదటి వచనం చదువుతాం. 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మిగతా మనుజాసనలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరితమైనటువంటి ఆ దుర్యాపారమునందు తమతో కూడా మీరు పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. ఇక్కడ ఏంటంటే, అంతకుముందు జీవితం జారు. అంతకుముందు మీరేం చేస్తారు? భయంకరమైనటువంటి కీడు చేస్తూ ఉన్నారు, భయంకర కీడులో ఉన్నారు. ఏంటంటే పోకిరి చేష్టలు చేస్తూ ఉన్నారు, దురాశలు అనుసరిస్తూ ఉన్నారు, మద్యపానంలో ఉన్నారు, అల్లరితో కూడిన ఆడిపాట్లో ఉన్నారు, తాగుబోతుల విందులో ఉన్నారు, విగ్రహ పూజలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక చాలు. అపరిమితమైనటువంటి దుర్యాపారం చాలు. ఇక వాటిలోంచి మీరు బయటికి రండి. సంతోషకరమైన జీవితాలు జీవించాలంటే వాటిలోంచి మీరు బయటికి రండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, 1వ అధ్యాయం 14-16 వచనంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి. నేను మీ పాపము కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాను. ఇదిగో నాలో ఏ పాపము లేదు. కాబట్టి మీరు నా బిడ్డలు కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోవాలి.
నేను పరిశుద్ధనే ఉన్న ప్రకారంగా మీరు దేనికి బానిసలు కాకుండా పరిశుద్ధమైన జీవితాలు జీవించేటువంటి వారుగా ఉండాలి. ఇదిగో మీరు కీడు నుండి తొలగి పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికే నా రక్తమును మీ కొరకు నేను కార్చాను అని చెప్పేసి మాట్లాడుతాను. కీడు నుండి తొలగి పరిశుద్ధమైన జీవితాలు జీవించడం కొరకే, ఆ వ్యర్థ ప్రవర్తనను వదిలి పరిశుద్ధమైన జీవితాలు జీవించడం కొరకు నా రక్తమును మీ కొరకు కార్చాను. మిమ్మల్ని నా బిడ్డలుగా నేను చేసుకున్నాను. మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉన్నారు. తండ్రిని పోలి మీరు నడుచుకోవాలి. మీరు ఏ పాప బానిస కట్టలలో మీరు నిలిచి ఉండకూడదు. ఏ పాప బానిసత్వంలో కొనసాగకూడదు. అలా కొనసాగితే మీ జీవితంలో దైవికమైన సంతోషాన్ని మీరు కోల్పోతారు. దేవునితో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు కోల్పోతారు. అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టింది నిన్ను పాపంలో కొనసాగించడానికి కోసం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేను పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి. కాబట్టి నువ్వు ఏ బానిస కట్టుల్లో ఉండడానికి వీల్లేదు. ఏ సాతాను సంబంధమైనటువంటి చీకటి బ్రతుకుల్లో ఆ సంఖ్యల చేత బందీ ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దాని కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే, నువ్వు విశ్వాసివైనా, ఒకవేళ నువ్వు కీడులోనే ఉన్నట్లయితే, పాపంలో నువ్వు కొనసాగుతున్నట్లయితే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడనే విషయాన్ని గుర్తు చేసుకో. ఒకవేళ నువ్వు అవిశ్వాసిగాని ఇంకా ఈ పాప జీవితాన్ని ప్రేమిస్తూ ఈ పాప జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే, ఒకసారి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, మహోన్నతమైన దేవుడు నిన్ను ఆ బంధకాల్లో విడిపించడానికి ఆయన ఈ శరీరధారికి ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నేను నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ప్రాణం పెట్టాడు. విశ్వాస జీవితంలో ఒకవేళ ఇంకా నువ్వు కీడు సంబంధమైన పరిసర ప్రాంతాలకు నువ్వు వెళుతూ ఉన్నట్లయితే వాటన్నిటిలోంచి ఆయన తప్పించగలడు. ఒకవేళ నువ్వు పాపంలో కొనసాగుతున్నట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడు కూడా. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయన క్షమించే దేవుడు అని జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. నువ్వు సంతోషకరమైన జీవితాలు దేవుళ్ళో నువ్వు ఆనందించకుండా ఎన్ని దినాలు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుళ్ళు సంతోషించకుండా ఎన్ని దినాలు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకనూ అందులో కొనసాగాలని ఎందుకు నువ్వు తాపత్రపడుతున్నావు ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమీపంగా ఉన్నాడు. మనల్ని ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన క్షమించేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరే నిజమైన ఆనందం ఉంది. మరి ఆ ఆనందం పొందుకోవడానికి నీకు ఆశ లేదా? ప్రభువులో రోజు ఆనందించేటువంటి ఆ విషయంలో నీకు ఆనందం లేదా? చాలామంది క్రైస్తవ జీవితం అంటే ఏదో చర్చికి వచ్చాను, వాక్యం విన్నాను, వెళ్ళిపోయాను అనేటువంటి భ్రమలోనే ఉంటారు. క్రైస్తవ జీవితం అంటే తెలుసా? రోజు ప్రభువులో ఆనందించాలి. రోజు ప్రభువులో ఆనందించాలి. ఆయన మాటల్లో ఆనందించాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెస్తూ ఆయనలో ఎంజాయింగ్ అవర్ గాడ్, మన దేవుణ్ణి మనం దేవుళ్ళు మనం ఎంజాయ్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి మన దేవుణ్ణి. ఒకవేళ ఆ స్పిరిట్ నీలో లేకపోతే, ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావేమో, ఒకసారి నువ్వు దేవునిలో సంతోషించి ఎన్ని దినాలైంది, సంతోషకరమైనటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించి ఎన్ని దినాలైంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ లేనట్లయితే ఈ క్షణ ప్రభు క్షమాపణ అడుగు. దేవుడు క్షమించగలిగినటువంటి దేవుడు, ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. తర్వాత చూడండి, సంతోషకరమైన జీవితం జీవించాలంటే మూడోది ఏంటి అంటే కీడు నుండి తొలగి మేలు చేసేటువంటి వారిగా ఉండాలి. కీడు నుండి తొలగి మేలు చేసేటువంటి వారిగా. డూ యూ సీక్ హ్యాపీనెస్ దెన్ యూ డూ గుడ్ అని చెప్పేసి ఒక భక్తుడు అన్నాడు. నువ్వు సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే, హ్యాపీనెస్ లైఫ్ని, దైవికమైనటువంటి హ్యాపీనెస్ లైఫ్ని నువ్వు ఆనందించాలంటే, ఇదిగో నువ్వు కీడును విడిచిపెట్టి మంచి చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ కీడు అంటే ఏంటి, ఇక్కడ మేలు చేయడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మేలు చేయడం అంటే దేవుని చిత్తం దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి అనేదే మేలు. దేవుని చిత్తం ఏమై ఉన్నది? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించాలి అని చెప్తున్నాడు. ఆజ్ఞలు పాటించడమే ఆయన చిత్తం చేయడము. కాబట్టి మేలు చేయడం అంటే ఆయన చిత్తం చేయడము, ఆయన ఆజ్ఞలు పాటించడం. ఆయన ఏం చెప్తున్నాడు, ఏ ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు అంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ చెప్తా ఉన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇందా చెప్పా, కీడు చేయుట, పగ తీర్చుకొనుట, ప్రతిఫలం వారికి చేయడం అనేది క్రైస్తవులకు తగదు. మనం మేలు చేయాలి.
మేలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే శత్రువులను ప్రేమించాడో, మరి శత్రువుగా ఉన్నటువంటి మన పట్ల విస్తారమైనటువంటి మేలు చేశాడు కదా. శత్రువుగా ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని భయంకరంగా నాశనం చేస్తూ దేవుని హృదయాన్ని గాయపరిచేటువంటి, దేవునికి దూరస్తులుగా, దేవునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి మనవల్నే ప్రేమించి ఆయన మేలు చేశాడు కదా. మరి ఆ ప్రేమను పొందుకునేటువంటి మనము మరి తోటి సహోదరుల పట్ల ఎలా విధంగా ఉండాలి? ఆ మేలు చేసేటువంటి వారుగా మనం ఉండకూడదా? ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. అందుకే చార్లెస్ స్పర్జన్ అంటాడు, చెడు నుండి దూరంగా ఉండడానికి మార్గం ఏమిటంటే మనం మేలు చేయడంలో నిమగ్నమై ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనం మేలు చేయడంలో బిజీగా ఉన్నప్పుడు ఏమిటంటే చెడు నుండి దూరంగా మనం జరుగుతాము అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరొక భక్తుడు అన్నాడు, ప్రేమ అనే ఆయుధంతోనే శత్రువుని స్నేహితునిగా మార్చుకోగలము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గునికి దూరంగా మనం ఉంటూ మంచి చేసేటువంటి వారుగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కీడు వల్ల జయింపలేము, కీడును మంచితోనే జయించగలము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి మంచి చేయడం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించడం. దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తే లోబడి ఉండడం. దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే ఇక్కడ లోబడి ఉండడం. ఎవరికి లోబడి ఉండడము? ఎవరికి మేలు చేయడము అంటే యజమానుల దగ్గర పనిచేసేటువంటి వారు ఉన్నట్లయితే, బానిసలు ఉన్నట్లయితే ఆ బానిసలు వారి యజమానులకు లోబడాలి. మరి మనము ఎక్కడైతే ఉన్నామో, దేవుడు మన మీద ఎవరినైతే ఏర్పాటు చేశారో వారికి లోబడి మేలు చేసేటువంటి వారుగా ఉండాలి. మరి అవిశ్వాసైన భర్త ఉన్నట్లయితే, అవిశ్వాసైన భార్య ఉన్నట్లయితే మరి వారికి మేలు చేయడం ఏంటంటే మరి వాళ్ళని ప్రేమిస్తూ మేలు చేయడం, వారికి లోబడుతూ మేలు చేయడము. కానీ మనం ఏం చేస్తామంటే టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పేసి మనము కొద్దిగా ఇంత కీడు చేస్తే చాలు, ఇంత కీడు చేయడానికి మనం పురికొల్పబడతా ఉంటాం. స్వభావ సిద్ధంగా మనం కీడు చేయడానికే ఏర్పాటు చేయబడ్డాం, కీడు చేయడానికే పిలువబడతాం. కానీ దేవుని యొక్క వాక్యం, దేవుని చిత్తం ఏంటంటే అలా కాదు, మేలు చేయబడటానికే మిమ్మల్ని నేను పిలిచాను. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది 8వ అధ్యాయము 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో, ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడును, దోషానికి ప్రతి దోషాన్ని చేయక వారిని దీవించుడి అని చెప్పేసి మాట్లాడు. ఇక్కడ దీవించడం అంటే ఏంటి అంటే వారికి మేలు చేయడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి యేసేపు జీవితంలో యేసేపు అన్నదమ్ములు ఎంతో కీడు చేశారు, కానీ వారికి మేలు చేయడానికే యేసేపు పురికొల్పబడతా ఉన్నాడు. మరి సంఘంలో చాలాసార్లు కొందరు మనకి ఇబ్బంది కలిగించవచ్చు, అవమానించవచ్చు. అయినప్పటికీ కూడా మనము టిట్ ఫర్ టాట్ లాగా మాటకు ప్రతి మాట సమాధానం కాకుండా వారికి మేలు చేసేటువంటి వారిగానే ఉండాలి. కానీ చాలాసార్లు ఏంటంటే మనము మేలు చెయ్యము, ఏం చేస్తామంటే ఒకళ్ళ మీద మనకు అసూయనో కోపమో ద్వేషమో ఉంటే వారు పతనమవుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషిస్తాం, అమ్మయ్య వాళ్ళకి అలానే జరగాలి అని కోరుకుంటూ ఉంటాం. అది కూడా ఒక రకంగా చెడ్డదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి క్రైస్తవ జీవితాలు జీవించేటువంటి మీరు సంతోషకరమైన జీవితాలు జీవించాలి అంటే మీరు ఏ విధంగా ఉండాలో ఇక్కడ మాట్లాడుతూ, క్రీస్తు మీకు మాదిరి, క్రీస్తు రోల్ మోడలు. ఆయన పగ తీర్చుకోగలడు, ఆయన పట్ల అన్యాయం చేసినటువంటి వారిని దండించగలరు. అయినప్పటికీ కూడా ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శత్రులైనటువంటి మనవల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు మాదిరి క్రీస్తే. క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. క్రీస్తు మన పట్ల ఏం చేశాడో మనము కూడా ఆ ఆజ్ఞలు పాటిస్తూ మనం ఏం చేయాలి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. 8-9 వచనాల్లో, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒకళ్ళ కష్టంలో ఒకళ్ళకి పాలు పొందేటట్లుగా మేలు చేసేటువంటి వారుగా ఉండాలి. తర్వాత సహోదర ప్రేమ ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, తర్వాత కరుణాచిత్తులై ఉండాలి. అంటే సింపతి చూపించాలి, వారి పట్ల కరుణ చూపించేటువంటి వారుగా ఉండాలి. తర్వాత వినయ మనస్కులై ఉండేటువంటి వారిగా ఉండాలి. తర్వాత ప్రతి కీడు చేయకుండా, అవమానానికి ప్రతి అవమానం చేయకుండా తగ్గింపు విధేయత కూడినటువంటి స్పిరిట్ కలిగి ఉండాలి. నిర్దయగా ఉండకూడదు, దయ కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తారు. క్రైస్తవులైనటువంటి మనము సంతోషకరమైన క్రైస్తవ జీవితాలు జీవించాలి అంటే మేలు చేసేటువంటి వారిగా మనము ఉండాలి. 4th పాయింట్,
4th పాయింట్ చూడండి, సమాధానాన్ని వెతికేటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవులైనటువంటి మనము సంతోషకరమైన జీవితం జీవించాలంటే సమాధానము, పీస్ఫుల్, శాంతిని వెతికేటువంటి వారుగా ఉండాలి. చూడండి, విశ్వాసులు ఇక్కడ సమాధానం కోరుకోవడం అంటే ఏంటి అంటే, ఏదో సమాధానం ఉంటే ఇతరులు అందరితో సమాధానం ఉంటే బాగుంటుందనే ఒకటి కాదు. ఆ సమాధానాన్ని కోరుకోవాలి, దాన్ని వెంబడించాలని చెప్పేసి మాట్లాడతాం, వెంటాడాలని చెప్పేసి మాట్లాడతాం. చూడండి 11వ వచనం చివరిలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను అని చెప్పేసి మాట్లాడతాం. అంటే వెంటాడాలి, ఆ సమాధానాన్ని చురుకుగా మనం వెంబడించాలి, అనుసరించాలి. అలా అనుసరించేటువంటి క్రమంలో ఓర్పును, దీర్ఘశాంతమును మనం కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. చాలాసార్లు కొందరు మనకు సమస్యాత్మకంగా ఉంటారు. కొన్నిసార్లు వాడి యొక్క స్వార్థ బుద్ధిని మన పట్ల చూపిస్తూ ఉంటారు, అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, తర్వాత సెల్ఫ్ సెంటర్డ్గా జీవిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనకి సాతానుగాడు మనం రేపుతూ ఉంటాడు. వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు సమాధానం వెతకాలి, నువ్వెందుకు వాళ్ళ పీస్ఫుల్గా ఉండాలి, శాంతియుక్తంగా వారితో మీరు ఎందుకు ఉండాలి, నువ్వు కూడా గొడవపడు, నువ్వు కూడా తగాదాడు, నువ్వు కూడా కొట్లాడు అని చెప్పేసి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా భార్యాభర్తలు రోజు సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, భార్యాభర్తలు లెగవగానే ఐక్యత వారికి అలా సూర్యుడు వచ్చినట్లుగా రాదు అని చెప్పి చెప్తాం. ఐక్యత అంట వారి మధ్య అంట సూర్యుడు వచ్చినట్లుగా రాదంట, దాని కొరకు వాళ్ళు ప్రయాసపడాల్సిందేనంట. అంటే వారి మధ్య పీస్ఫుల్ లైఫ్ ఉండడం కొరకు వాళ్ళు ప్రతిదినం కూడా ప్రయాసపడాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి మీరు, భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీరు ఈ సమాధానాన్ని వెంటండి, పీస్ఫుల్గా మీ ఇద్దరి మధ్య సరైనటువంటి శాంతి సమాధానం ఉండడానికి మీరు ప్రయాసపడండి, వెంటాడండి, దాన్ని అనుసరించండి, దాని కొరకు కావాల్సిన ఓర్పును, దీర్ఘశాంతమును మీరు అభ్యాసం చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు యజమానులతోటి వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు చర్చిలో ఉన్నటువంటి వారితోటి, సంఘస్థులతోటి ఉంటూ ఉంటాయి. ఇక మనకి ఒక్క మాట అంటే వాళ్ళు మనకి ఈ విధంగా మన పట్ల ప్రవర్తించారు కాబట్టి అన్యాయంగా ప్రవర్తించి మనం కూడా అన్యాయం చేసేద్దాం, తర్వాత ఏక మనసు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏక మనసు ఉండడానికి ప్రయత్నం చేయరు. విభేదాలు, గొడవలు, వీటికి అన్నిటికీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోపం తెచ్చుకుంటూ ఉంటాం. చూడండి, కోపం తెచ్చుకోవడం ఈజీయే, అరవడం ఈజీయే, కేకలు వేయడం ఈజీయే, కానీ శాంతంగా ఉండటం ఒకరి పట్ల కష్టం. ఒకరి పట్ల కేకలు వేయటం, అరవటం, గట్టిగా మాట్లాడటం, డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా, కానీ వారితో శాంతియుతంగా మాట్లాడటం, శాంతి సమాధానం వెతికేటువంటి విషయంలో అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే సమాధానం వెతికేటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు సంతోషకరమైన జీవితం జీవించాలంటే నీ తోటి ఉన్న వారితో సమాధానం కలిగి ఉండు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి సమాధానము కలిగి ఉండాలి అంటే మొదట మనం సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. ఎవరు ఎక్కువగా సమాధానం లేనటువంటి వారుగా ఉంటారో తెలుసా? దేవునితోటి సరైనటువంటి సంబంధం ఉండదో వారు ఎక్కువగా సమాధానం లేనటువంటి వారుగా ఉంటారు. రోజు దేవునితోటి రైట్ రిలేషన్షిప్, సరైనటువంటి సమాధానం ఉంటుందో వారు సరైనటువంటి సమాధానాన్ని కలిగి ఉంటారు, సంతోషకరమైన జీవితాలు జీవించారు. ఒక భక్తుడు అన్నాడు, దెర్ ఈజ్ అ నో హ్యాపీనెస్ వితౌట్ పీస్ విత్ గాడ్. దేవునితో మొదటగా నీకు సరైనటువంటి సమాధానం లేకుండా నువ్వు హ్యాపీగా ఉండాలనుకోవటం అవివేకం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి చాలామంది అనుకుంటారు దేవునితో నాకు సంబంధం లేకుండా నేను సమాధానంగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే నువ్వు అవివేకి. మొదట దేవునితో నీకు సమాధానం ఉండాలి, ఆ సమాధానంలో నుంచి నువ్వు పక్కవారితో కూడా సమాధానం ఉండడానికి వీలవుతుంది. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఆ యొక్క దేవునితో ఆ రైట్ రిలేషన్షిప్ ఉంటేనే మిగతా వారితో సరైనటువంటి సంబంధం ఉంటుంది. దేవునితో లేకుండా సరైన సంబంధం ఉండాలంటే అది వల్ల కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికే పిలువబడ్డాం. చుట్టూ ఉన్నటువంటి మనుషులతోటి, మన చుట్టూ ఉన్నటువంటి సంఘ బిడ్డలతోటి అందరితో సమాధానం కలిగి ఉండడానికి మనం పిలువబడ్డాం. చూడండి, రోమి రాసిన పత్రిక 12:18 ఒకసారి చదువుదాం. రోమి రాసిన పత్రిక 12, నేను ముగిస్తున్నాను, 12:18. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. 18వ వచనంలో, శక్యమైతే నీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు, వారిని ప్రేమించు, వారితోటి కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోవాలి.
తగాదాన్ని పొడిగించకూడదు, గొడవను పొడిగించకూడదు, పగను పెట్టుకునేటువంటి వారుగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ నీ పట్ల అన్యాయం చేసినా, ఒకవేళ వారు నీ పట్ల అన్యాయం ప్రవర్తించినా నువ్వు వారితో తిరిగి సమాధాన పడడానికి ఇష్టపడు. మరి సంఘంలో ఎవరైనా మీతోటి సమాధానం లేకుండా ఉన్నట్లయితే వారితో మీరు సమాధాన పడండి. వాళ్ళని ఎంతకాలమైనా నేను క్షమించిన బ్రదరు, వారిని ఎంతకాలమైనా అసలు నేను వారితోటి సమాధాన పడను బ్రదర్, దయచేసి దాని కొరకు మీరు రక్షించబడాల. పగలు ప్రతీకారాలు వాటి కొరకు మనం రక్షించబడలేదు. క్రీస్తు యేసు మన కొరకు రక్తం కార్చింది సమాధానం కలిగి ఉండడానికి. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. తర్వాత సమాధానం కలిగి ఉండాలి, మనతో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. తెలుసా, సంతోషకరమైన జీవితం జీవించలేరు చాలామంది. ఎందుకు తెలుసా, వారితో వారికి సమాధానం ఉండదు. ఎప్పుడు చిరాకులు, నిరుత్సాహము, తర్వాత ఒంటరితనము, ఆందోళన, భయము, అవిశ్వాసము, ఇలాంటి అన్నిటి కూడా హృదయంలో ఉండి వారితో సమాధానం ఉండలేరు. ఎవరన్నా వాళ్ళని టచ్ చేస్తే చాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా బ్లాస్ట్ అయిపోతూ ఉంటారు. ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలిపోయినట్లుగా పేలిపోతుంది. కాబట్టి మన మైండ్లో మనతో సమాధానం ఉంచాలి. అలా సమాధానం ఉండాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇతరులతో మనం సమాధానంగా ఉండగలము అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క ఆ సమాధానం మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. తర్వాత రెండవ పార్ట్, ఇప్పుడు మొదటి పార్ట్లో ఏం చూసామంటే సరి అయినటువంటి దైవిక జీవిత ప్రమాణం కలిగి ఉండాలని చూసాం. అంటే సంతోషకరమైన జీవితం జీవించాలంటే ఏముండాలో, ఏమి సరి చేసుకోవాలో చూసాం. ఇప్పుడు సంతోషకరమైన జీవితం జీవించాలంటే ప్రేరణ ఉండాలి అని చెప్పేసి చూసబోతాను. అంటే రెండవ పాయింట్ ఏంటి అంటే దైవికమైన ప్రేరణ కూడా కావాలి అని చెప్పి. ఏంటి దైవికమైన ప్రేరణ అంటే దైవికమైన ప్రోత్సాహం కలిగి ఉండాలి. రెండవ విభాగంలోకి వచ్చాం. చూడండి, 12వ వచనాన్ని చూద్దాం. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకొని ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంతోషకరమైన జీవితం జీవించాలి అంటే ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ దేవుడిస్తున్నాడు. ఆ ప్రేరణతోటి మనం ఆసక్తిగా సంతోషకరమైన జీవితాలు జీవించేటువంటి వారిగా ఉండాలి. ఏంటి ఆ ప్రేరణ అంటే మొట్టమొదటిగా దేవుడు మంచివాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మంచివాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మనల్ని అందుకే నీతిమంతులుగా ఉండడం కొరకే మనల్ని పిలిచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీతి ప్రవర్తన కలిగి ఉండడానికి మనల్ని పిలిచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు ఎవరైతే నీతిమంతులుగా, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయాసపడతారో, నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవుడు వారిని పట్టించుకుంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏముంటుందంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడు ఎవరైతే జీవమును ప్రేమిస్తూ ఉన్నారో, మంచి జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నారో, సంతోషకరమైన జీవితాన్ని ఈ లోకమందు సంతోషకరంగా ఉండాలని ఆశపడుతున్నారు, దైవికంగా సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉంటే వారికి ఏం చేస్తుంది, ఈ లోకంలోనూ దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా నిత్య సంతోషాన్ని వారికి ఇస్తాడు. ఈ లోకంలో ప్రభు యందు సంతోషంగా ఉండేటువంటి వారే పరలోకంలో కూడా సంతోషంగా ఉండగలరు అని చెప్పేసి మాట్లాడు. కాబట్టి మంచి దినములు చూడకూడదు వారు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతాం. కాబట్టి మన దేవుడు అందరినీ చూస్తాడు, అందరినీ పట్టించుకుంటాడు. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనకి తెలియంది ఏమీ కూడా లేదు. మన సంరక్షణ మనకు తెలుసు, మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆయనకి తెలుసు. కాబట్టి మన జీవితానికి తీర్పు తీర్చగలిగినటువంటి వాడు ఆయనే అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులను చూస్తూ ఉన్నాడు, వారి యొక్క భక్తిని చూస్తూ ఉన్నాడు, వారి యొక్క జీవితాలను చూస్తూ ఉన్నారు. ఎవరైతే వారి యొక్క నాలుకను కంట్రోల్ చేసుకొని జీవిస్తూ ఉంటారో వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే వారి మాటలను కంట్రోల్ చేసుకొని నెమ్మదిగా మాట్లాడుతూ చక్కగా మాట్లాడుతున్న వారిని చూస్తూ ఉన్నారు. ఎవరైతే కీడు నుండి పాప నుండి తొలగి మేలు చేస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఇతరులతో సమాధానం వెంటాడేటువంటి వారుగా ఉన్నారో వారిని చూస్తూ ఉన్నారో వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే వారికి ఈ లోకమందును పరలోకమందును నిత్య సంతోషం వారికి ఇస్తాను, సంతోషకరమైన జీవితాన్ని నేను వారికి ఇస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక ఆశీర్వాదం, ఇంకొక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే చూడండి, ఆయన చెవులు
వారి ప్రార్థనల వైపుకును ఉన్నవి కానీ, అంటే ఆయన కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని చెప్పేసి అంటే వారి ప్రార్థనలు వింటాడు, వారి అవసరం తీరుస్తాడు, వారు భరించగలిగేటువంటి శ్రమల్ని ఒకవేళ అనుమతిస్తే వాటిలో జాగ్రత్తగా బయటికి తీసుకురాగలడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతాడు. కాబట్టి మంచి ప్రవర్తన ద్వారా మనం మంచి బహుమతిని పొందుకుంటున్నాం, నిత్య సంతోషాన్ని పొందుకుంటున్నాం, ఈ లోకంలో సంతోషంగా ఉంటున్నాం. అంతేకాకుండా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు, మనకు సహాయకుడుగా మన సహాయకుడుగా ఆయన ఉంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసమైనటువంటి మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత దేవుడు ఇంకొక తీర్పును కూడా ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ తీర్పు అంటే చూడండి, ప్రభు ముఖము కిడు చేయవారికి విరోధముగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏ విధంగా చూస్తాడో, చెడు చేసేటువంటి వారి జీవితాన్ని కూడా ఆయన చూస్తాడు. చెడు చేసేటువంటి వారు అనగా నాలుగును అదుపులో పెట్టుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తించేటువంటి వారిని ఆయన గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే పాపంలో కొనసాగుతూ ఉన్నారో వారిని కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే అపవిత్ర జీవితాన్ని జీవిస్తున్నారో వారిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే శాంతి సమాధానం లేకుండా శాంతిని భంగం చేసేటువంటి వారిగా, సమాధానం ఎతకనటువంటి వారిగా ఉంటారో వారిని కూడా గమనిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? వారి పట్ల నేను విరోధంగా ఉంటాను అని చెప్పేసి మాట్లాడతాను. చూడండి, వారి పట్ల విరోధంగా ఉంటానని చెప్పేసి మాట్లాడతావు అన్నాడు. మరి ఈరోజు ఒకవేళ నీవు ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి చాలామంది ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు, ఎలా పడితే అలా ఉంటాడు, దేవుడు మమ్మల్ని ఏం చేయలేడులే, ఏం అనడలే అనేటువంటి ఒక వాళ్ళే హామీ ఇచ్చుకొని జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క తీర్పు నిశ్చలముగా వారి మీదకి వచ్చి దాని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దేవుడు లేకుండా నీ ఇష్టానుసారంగా ఇక్కడ నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు ఒక హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఆయన నీకు విరోధంగా ఉన్నాడనే విషయం హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నిత్య నాశనానికి పంపిస్తాడని హెచ్చరికిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చాలాసార్లు ఆయన బిడ్డలను సైతము ఆయన శిక్షించాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా పడితే అలా జీవిస్తున్నప్పుడు వారిని అనేక సార్లు అన్యులకు అప్పగించాడు, అనేక సార్లు వారి మీదకి ఉపద్రవాలు కూడా తెచ్చాడు. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు. ఇంకా అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలు జీవించకుండా నువ్వు ఉన్నట్లయితే ఒకసారి గమనించు, దేవుడు నీకు విరోధిగా ఉన్నాడు. దేవుని కోపాన్ని నువ్వు ఆపలేవు, దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రతను నువ్వు ఆపలేవు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవైపు దేవుడు ప్రేమించి ఆ కోపం నీ మీద రాకుండా, ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా ఆయన తన ప్రాణమును నీ కొరకు విమోచన క్రయధనముగా అర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా ఆయన భరించడానికి ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఇంకా ఈ విధమైన జీవితాలు జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ క్షణమే పశ్చాత్తాపడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు చాలాసార్లు చెప్పాడు, ఓ ఇజ్రాయేలు వినుము, నువ్వు దారి తప్పిపోయావు, పశ్చాత్తాపడము అని అనేకమైన ప్రవక్తలను పంపించారు. వాళ్ళు పశ్చాత్తాపడలా. కొన్ని సంవత్సరాలు బానిసత్వంలోకి ఇచ్చాడు. అనేకమైన శ్రమలకు దేవుడే గురి చేశాడు. కొన్నిసార్లు మన సరైనటువంటి మార్గంలో వచ్చేంత వరకు కూడా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. మరి దేవునికి విరోధంగా మన ఆ విధమైన జీవితాలు జీవించడానికి వీల్లేదు. మరి ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టింది దాని కొరకు కాదు. ప్రభువు మన జీవితాలకు మాదిరి. కాబట్టి ప్రభువు ఏ విధంగా ఉప్పు వేసినట్లుగా మాట్లాడతాడో, ఇతరుల యొక్క జీవిత ఆశ్చర్యకరంగా మాట్లాడతాడో, మనము కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ప్రభు దగ్గరకు మనం రావాలి. ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, ట్రూ హ్యాపీనెస్ అనేది, నువ్వు సంతోషకరమైనటువంటి హ్యాపీనెస్ నీకు ఉండాలి అంటే నువ్వు ప్రభువుని వెంటాడాలి. ప్రభువే అల్టిమేట్. నీతిగా బ్రతికినంత మాత్రాన సంతోషం రాదు నీ జీవితంలో. దేనివల్ల సంతోషం వచ్చిందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఫుల్గా నీ జీవితాన్ని కంప్లీట్గా ప్రభువుకు అంకితం చేసుకుంటావో, ఆ డివోషన్లోంచి దానిలోంచే నీకు నిజమైన సంతోషం వస్తుంది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, పర్స్యూ యువర్ ఓన్ హ్యాపీనెస్ బై పర్స్యూయింగ్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని వెంటాడుతూ ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది వచ్చింది. దేవుని వెంటాడకుండా నువ్వు హ్యాపీనెస్ కావాలంటే అది అప్పటికి కూడా రాదు అని చెప్పేసి
తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైన సంతోషం క్రీస్తులో ఉంది. క్రీస్తుని వెంటాడటం ద్వారా, క్రీస్తులో ఎదగడం ద్వారా, క్రీస్తులో బలపడటం ద్వారా, క్రీస్తులో మన ఆత్మీయంగా బలపడటం ద్వారా నిజమైన సంతోషాన్ని మనం పొందుకున్నాం. ఎవరి జీవితాలు సంతోషంగా ఉండవంటే క్రీస్తు లేనటువంటి వారి జీవితాలు సంతోషంగా ఉండవు. వాళ్ళు అనుకుంటారు, భ్రమపడుతూ ఉంటారు, నాకు ఫోన్ ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు ఇల్లు ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు కావాల్సిన అన్నీ కూడా వస్తామని ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాను అనుకుంటున్నారు. అది సంతోషకరమైన జీవితం కాదు. అలా జీవించిన వాళ్ళు సొలొమోను చెప్పాడు, నాకు వాటిలో ఏమీ సంతోషం లేదు. నిజమైన సంతోషం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించి దేవుళ్ళలో లోబడుతూ దేవుని ఒకరికి లోబడటమే నిజమైన సంతోషం అని చెప్పాడు. కాబట్టి మనకంటే ముందున్న భక్తులు చెప్పారు, మరి క్రీస్తు మనకు మాదిరి, ఆయనలో ఎదిగేటువంటి వారిగా ఉందాం. దేవుడి మాట మనకిలో దీవించును గాక.